వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. బీజేపీ ఎల్లప్పుడూ ప్రజా సమస్యలపై పోరాటం సాగిస్తుందని భారతీయ జనతా పార్టీ నాయకులు అన్నారు. ఆదివారం ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అందుతున్న సేవలపై బీజేపీ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించగా అనేక సమస్యలు గుర్తించడం జరిగిందన్నారు. విద్యుత్, తాగునీరు వంటి మౌలిక వసతులతో పాటు ఇతర చికిత్సలకు సంబంధించిన సమస్యలను గుర్తించడం జరిగిందన్నారు. ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రంగినేని కృష్ణయ్య, ఆశా చెంచు కృష్ణయ్య, బొల్లకాయల విజయభాస్కర్, కొప్పాల సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ముందు ఎంతో పేరు ప్రఖ్యాతి కలిగినటువంటి హాస్పిటల్. చాలా సెంటర్ కూడా ఇది. చుట్టుపక్కల అన్ని విలేజ్లు కూడా సెంటర్. ఇటువంటి సెంటర్లో మనకి మెయిన్ రోడ్లు ఏదైతే ఎన్హెచ్ వైపు ఉండదో ఆ రోడ్లో యాక్సిడెంట్లు ఎప్పుడు జరుగుతాయని ట్రామా కేర్ సెంటర్ కోసం ఎంతో ప్రయత్నం చేసి నేను జిల్లా అధ్యక్షుడు ఉండగానే 2098 ఆ ప్రాంతంలో ప్రయత్నం చేసి ఇక్కడికి ట్రామా కేర్ సెంటర్ తీసుకురావడం జరిగింది. కానీ దురదృష్టం ఇక్కడ ఈ ట్రామా కేర్ సెంటర్ అనేది మెయిన్ రోడ్ యాక్సిడెంట్లు ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి అవసరమని పెడితే దానికి కావాల్సిన సదుపాయాలు లేకుండా మధ్యలో ఆపేసి దాన్ని అసలు క్లోజ్ చేసిన పరిస్థితిలో ఉంది. దీన్ని తప్పనిసరిగా ఈ ట్రామా కేర్ సెంటర్ అనేది తప్పనిసరిగా ఇక్కడ ఏర్పడి దానికి కావాల్సిన సదుపాయాలు కూడా ఇవ్వాలని చెప్పేసి మేము మంత్రి గారి దృష్టికి కూడా తీసుకోమని చూస్తాం. ఇందాక మీతో చెంచుకెచ్చి చెప్పండి, ఇక్కడ ఎలక్ట్రికల్ ప్రాబ్లం అంటే అక్కడ వాడు చెప్పడం ఏంటంటే ఇక్కడ కరెంటు సక్రంగా రాక మొత్తం ఇక్కడ కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్ కూడా పెద్ద ట్రాన్స్ఫార్మర్ పెట్టాలని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ కావాల్సినటువన్నీ కూడా మీకు చెప్పారు. ఇక్కడ ఇది సెంటర్ ఆర్ఓ ప్లాంట్ అంటే నీళ్లు దాహం అనేది ఆయన చెప్పినట్టుగా 10 రూపాయల మాత్రం 20 రూపాయల బాటలు కొనాల్సిన దౌర్భాగ్యపరుస్తుంది. వెంటనే ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేయాలి. ఇవన్నీ కూడా మేము మినిస్ట్రీ గారి దృష్టి తీసుకుపోతాం. మీకు చెప్పిన పాయింట్లన్నీ కూడా తీసుకుపోయి ఇక్కడ ప్రయత్నం చేసి ఈ హాస్పిటల్ ఇంకా డెవలప్ చేసే దానికోసంగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము తప్పకుండా కృషి చేస్తామని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. గవర్నమెంట్ హాస్పిటల్లో ఏ విధంగా మౌలిక వసతులు ఉన్నాయనే ఉద్దేశంతో పరిశీలించాలనే ఉద్దేశంతో నాయుడుపేట బీజేపీ సీనియర్ నాయకులందరూ ఈ గవర్నమెంట్ హాస్పిటల్ విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ డాక్టర్ గారిని కలిసిన హాస్పిటల్ని పరిశీలించిన తర్వాత దాదాపు నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ బయటపడ్డాయి. మెయిన్ ఏంటంటే ఇక్కడ ఎలక్ట్రికల్ ప్రాబ్లం ఉన్నది, ప్లస్ అదేవిధంగా వాటర్ ప్రాబ్లం. ఇక్కడ వాటర్ ప్లాంట్ లేదు. ఎందుకంటే ఇక్కడికి వచ్చే హాస్పిటల్కి వచ్చేంత పేదలు వచ్చి కనీసం వీళ్ళ హాస్పిటల్కి వచ్చి 10 రూపాయలు మాత్ర కొనేదానికి వస్తే 20 రూపాయల బాటిల్ నీళ్ళు తాగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే వాటర్ ప్లాంట్ అనేది నిర్మాణం చేయాలి. అదేవిధంగా ఎక్స్రే స్కాన్స్ ఉండాలి. తర్వాత బ్లడ్ స్టోరేజ్ రూమ్ కావాలి. ఇక్కడ బ్లడ్ స్టోరేజ్ రూము, Q2 ప్లాంటు, ట్రామా కేర్ సెంటరు, తర్వాత డయాలసిస్ సెంటరు, ఫోటోగ్రూపల్ యూనిట్, ఫోటోథెరపీ యూనిట్ చూస్తే నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇక్కడ బయటపడ్డాయి. ఈరోజు బీజేపీ వాళ్ళకి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, MBBS, MS, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్.
మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.